వాగీశాద్యా సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యస్తం నమామి గజాననం శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరిం ఉపాసే. 77వ సూత్రానికి వచ్చాం. ఈ 77వ సూత్రంలో నారదుల వారు ఏ ఏ పద్ధతులలో ఈ భక్తుడు కనుక ఉన్నట్లయితే కలిగిన భక్తిని నిలబెట్టుకోగలుగుతాడు అనేటువంటిది తెలియజేశారు. ఏ విధంగా దీన్ని నిలబెట్టుకోవాలి అనేది సమస్య. దాన్ని గురించినటువంటిదే ఈ సూత్రం. సుఖ దుఃఖేశ్చాలాభదిత్యక్తే ప్రతీక్ష్యమాణే క్షణార్ధమపి వ్యర్థం ననేయం. సుఖ దుఃఖ ఇచ్ఛ లాభాదిత్యక్తే. ఈ సూత్రంలో ప్రథమంగా ఏం చెప్పారంటే, ఈ భక్తుడైనటువంటి వాడు తాను పొందవలసిన సుఖం ఉన్నదా అని ఆలోచించరాదు. పోని పొందుతున్న దుఃఖం ఏమైనా ఉన్నదా దాన్ని గురించి ఆలోచించరాదు. ఇచ్ఛ, పోని కోరిక ఏమైనా కలుగుతుందా దాన్ని గురించి ఆలోచించరాదు. లాభాత్, లాభం ఏమైనా కలుగుతుందా అది ఆలోచించరాదు. త్యక్తే, వీటినన్నిటినీ వదిలిపెట్టాలి. ప్రతీక్ష్యమాణే, బాగా ఎదురు చూస్తూ ఉండాలట. దేనికోసం ఎదురు చూడాలి? క్షణార్ధమపి వ్యర్థం ననేయం. క్షణకాలము కూడా వ్యర్థము చేయకుండా నేను భక్తిని చేయగలిగినటువంటి సమయం ఎప్పుడు దొరుకుతుందా, అటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుందా అని ఆలోచించాలి. ఈ పరిపూర్ణమైన భక్తిని పొందడం అలా ఉంటే పొందిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఈ మనస్సు చాలా ప్రమాదకరమైనది అని చెప్పాం. దాని చుట్టూ ఎన్ని ఉన్నాయి? 10 ఇంద్రియాలు ఉన్నాయి, 4 ఉన్నాయి మనోబుద్ధి చిత్తాహంకారాలు. ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఇవి కాక అరిషడ్వర్గములు ఉన్నాయి. ఇన్నిటితో మధ్యలో ఉన్నది ఆ మనస్సు అనబడేది. వీటన్నిటి వల్ల ప్రకోపింపబడినటువంటి ఆ మనస్సు ఏ విధంగా ప్రవర్తిస్తుంది? ఇన్నిటిని మనం పక్కకు నెట్టాలి అంటే ఎంత సాధన కావాలి? ఇంత కష్టపడి సాధన చేశాం, అటువంటి స్థితిని పొందాం. ఈ పొందిన తర్వాత కూడా పూర్వం చెప్పుకున్నట్లుగా వాదోపవాదముల వల్ల కానీ అనేక కారణముల వల్ల కానీ ఒకవేళ తాను చేసేటువంటి భక్తి యందు తనకే నమ్మకం కుదరకపోతే, ఒక్కొక్కప్పుడు ఆలోచన కలిగి ఇంతకాలం నుంచి నేను ఆచరిస్తున్నాను, ఏమిటి నా పరిస్థితి అనుకునే స్థితి వస్తే ఈ భక్తి మొత్తం పోతుంది. ఇంత సాధించినదంతా కనపడకుండా పోతుంది. అందువల్ల సుఖ దుఃఖ ఇచ్ఛ లాభములు వాటిని గురించినటువంటి ఆలోచన వద్దు. నీకు కలిగేది కేవలం ఆనందమే. సుఖము ఎప్పుడూ కూడా ఒకవేళ కలిగినా ఎంతసేపు ఉంటుంది? క్షణం ఉంటుంది. ఇచ్ఛ, దుఃఖం కూడా అంతే. దుఃఖం కూడా క్షణమే ఉంటుంది, ఎక్కువ కాలం ఉండదు. ఎంతసేపు ఏడుస్తాడు? తన ఇంట్లో తనతో పాటు కొన్ని సంవత్సరాలు దశాబ్దముల పాటు ఉన్నటువంటి వ్యక్తి కూడా గతిస్తే ఆ పూట ఏడుస్తారు కాసేపు, ఆ తర్వాత మానేస్తారు. కొన్నాళ్ల పాటు ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటారు, ఆ తరువాత జ్ఞాపకాలే లేకుండా పోవచ్చు, మరిచిపోతారు. కనుక దుఃఖము క్షణికమే, నశించేదే. సుఖము నశించేదే. కనుక ఈ రెండిటిని త్యక్తే, వదిలిపెట్టవయ్యా. ఇచ్ఛ లాభము, నీ కోరిక, ఆ కోరిక వల్ల నీకు కలిగేటువంటి లాభము, ఈ రెండిటిని కూడా వదిలిపెట్టు. ఒకవేళ నీకేది కోరిక కలిగినా ఈ కోరికను తీర్చుకోవడానికి నీవు కర్మను ఆచరించాలి. కర్మను ఎప్పుడైతే ఆచరిస్తావో ప్రాపంచికమైన విషయలోలుడవు అయిపోతావు. కనుక ఇచ్ఛ కలగరాదు. ఒకవేళ కలిగింది అనుకుందాం,
ఆ కలిగిన కోరిక తీర్చడానికి కర్మను ఆచరించావు అనుకుందాం. దానివల్ల లాభం రావాలి కదా అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో, ఈ లాభాన్ని పొందిన తరువాత ఇటువంటి కర్మనే ఇంకొకటి చేద్దాం, దానివల్ల కూడా లాభం వస్తుంది, దాని తర్వాత ఇంకొకటి చేద్దాం, ఇలా జీవితం అంతా కూడా ఈ లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తామే తప్ప భక్తిని, కలిగిన భక్తిని నిలుపుకునేటువంటి అవకాశం ఉండదు. అందువల్ల ఇచ్ఛా లాభాత్ త్యక్తే, వాటిల్ని కూడా వదిలిపెట్టు. ఏం చేయాలి వదిలేసిన తర్వాత? ప్రతీక్ష్యమాణే, ఎదురు చూస్తూ ఉండాలి, దాన్ని వెతుకుతూ ఉండాలి, దానికోసమే సాధన చెయ్యాలి. ఏమిటయ్యా దేని కోసం ప్రతీక్షమాణం కావాలి, దేన్ని వెతకాలి, దేనికోసం సాధన చెయ్యాలి అంటే క్షణార్ధమపి వ్యర్థం ననేయం. నీకు భగవంతుడు ఇచ్చినటువంటి కాలములో ఒక్క అరక్షణము వ్యర్థమైన దాన్ని మనం పొందలేం. గడచిన కాలమును నేను 1,00,00,000 రూపాయలు ఇస్తానయ్యా, మళ్ళీ ఆ కాలాన్ని ఇవ్వమంటే ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? లోకంలో మరల తిరిగి తెచ్చుకోలేనటువంటివి రెండు ఉన్నాయి. ఒకటి జన్మనిచ్చిన తల్లి, 2 కాలము. జన్మనిచ్చిన తల్లి గతిస్తే ఒకవేళ ఆ తండ్రి కాముకుడై మరల వివాహం చేసుకుంటే ఆవిడ పినతల్లి అవుతుంది, సవతి తల్లి అవుతుంది, కానీ జన్మనిచ్చిన తల్లి కాదు. ఒకవేళ నిన్ను ఎంత ప్రేమగా చూచినా, అమ్మ అని నిన్ను నీవు పిలిచినా ఆవిడ జన్మనిచ్చిన తల్లి మాత్రం కాదు, ఆమె కడుపు చించుకుని నీవు పుట్టలేదు. కనుక తల్లిని పోగొట్టుకున్నామా తిరిగి పొందలేం. కనుకనే ఉన్నంత వరకు సేవ ఎంత చేయగలమో అంతా సేవ చేయాలి. కనుకనే నమాతు పరదైవతం. కాలము కూడా అంతే. అరక్షణము గడిచిందా ఇక మళ్ళీ ఆ కాలాన్ని మనం పొందలేం. కనుక అరక్షణము కూడా క్షణార్ధమపి వ్యర్థం ననేయం. దాన్ని వ్యర్థం చేయకుండా నీ జీవితాన్ని గడపవయ్యా. వ్యర్థం చేయకుండా మహానుభావుల యొక్క దివ్యమైనటువంటి ఉపన్యాసములను శ్రవణం చేయి, పురాణములను శ్రవణం చేయి. వెళ్ళే అవకాశం నీకు లేనప్పుడు నీవే ఆ గ్రంథములను పఠించు. పఠించడానికి నీకు విద్యావంతుడవే కదా. ఒకవేళ విద్యావంతుణ్ణి కానండి, నాకు అక్షరాలు రావు, నేను చదువలేను, చెప్పేది విను. నేను వినలేను, చదువలేను, కనీసం ఆ నామస్మరణ చేయి. నోరైతే అనగలుగుతుంది కదా, భగవంతుడు నోరు ఇచ్చాడు కదా, వాడు ఇచ్చిందే అందుకోసం. ఒకవేళ భగవన్నామము వినలేకపోతే ఆ చెవులు ఎటువంటివి? తరుకుడ్య రంధ్రములు గాని అన్నారు. గోడకు ఉన్న రంధ్రములు ఎటువంటివో చెవులు కూడా అటువంటివే. అనలేని నాలుక కాదు అన్నారు. తరుపాద దర్వి గాని, అది పప్పులో వేసిన గరిట వంటిదే. కనుక ఈ నాలుకను, ఆ చెవులను, ఈ కనులను, ఈ నోటిని, వీటిని అన్నిటినీ ఎవరికి ఆయత్తం చేయాలి? ఈ ఇంద్రియములను ఆ భగవంతునకే ఆయత్తం చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేయగలుగుతావో క్షణకాలం కూడా వృధా చేయలేవు. ఒక్క క్షణకాలం నాకు సమయం దొరికింది అని అనుకుంటే ఆ సమయంలో భగవన్నామం చేద్దాం. ఇదిగో భగవంతునకు ఈ పుష్పాన్ని అర్చింపచేద్దాం, భగవంతునకు అభిషేకం చేద్దాం, భగవంతునకు అలంకరిద్దాం. ఇటువంటి అనేక రకాలైన ఆలోచనలు కలుగుతాయి. ఆ భగవంతుడే దృష్టిలో కనుక ఉన్నట్లయితే, భగవత్ సంబంధమైన ఆలోచనలు కలిగితే, ఆ ఆలోచనలతోనే నీవు సమయమంతా కనుక గడపగలిగినట్లయితే ఇంకా పొందవలసినది ఏదీ లేదు. ఆ భక్తి కదలకుండా నిలబడుతుంది. ఎప్పుడైతే భక్తి కదలకుండా నిలబడుతుందో ఆ భగవంతుడు నీ వద్దకే వస్తాడు, వాడంతట వాడుగా పరిగెత్తుకుని వస్తాడు.
ఈ లోపల ఉండే అహంకారాదులను అన్నిటినీ ఎప్పుడైతే పోగొట్టుకుంటావో వాడంతట వాడుగా పరుగు పెట్టుకుని వచ్చి మనల్ని ఆశ్రయిస్తాడు. ఈ లోపలే ఉంటాడు. ఏ విధమైన మలినములను లోపలకు మరల చేరకుండా చూస్తాడు. ఒకవేళ నీవే కాలాన్ని వ్యర్థం చేస్తూ మలినమైన విషయాలను లోపలికి పంపడానికి కనుక ప్రయత్నం చేస్తే చుట్టూ ఉండేటువంటి వాతావరణం వల్ల ఆ భగవంతుడు వెళ్ళిపోతాడు. అప్పుడు నీవు మళ్ళీ మామూలు వ్యక్తిగా మారిపోతావు తప్ప పరమ భక్తుడుగా ప్రకాశింపబడే అవకాశం లేదు. కనుక ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏమి అంటే, మనకు ఉండేటువంటి సుఖ దుఃఖములు కూడా భగవంతుడికే అర్పించాలి, ఇచ్ఛా లాభములు కూడా వాడికే అర్పించాలి, అరక్షణము కూడా వ్యర్థం కాకుండా సరి అయినటువంటి సమయాన్ని మనం వినియోగించుకునేటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి భావనను మనం పొందాలి. తరువాత 78వ సూత్రంలో అహింసా సత్య శౌచ దయ ఆస్తిక్యాది ఆచరణీయాని పాలనీయాని. ఈ స్థితి దాకా మనం చేరుకున్న తరువాత ఏం చెయ్యాలి? భగవంతునకు ఇష్టమైన కర్మలే చేయాలి. ఆయనకు ఇష్టమైన కర్మలే ఉంటాయ్యా. అహింస, సత్యము, శౌచము, దయా, ఆస్తిక్యత, వీటన్నిటితో కూడుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఇవి మాత్రమే భగవంతునకు ఇష్టమైనటువంటివి. వీటిల్ని మాత్రమే పరిపాలనీయాని, పరిపాలన చేయాలి, ఆచరణీయాని, ఆచరించాలి. కొద్ది భేదం చేత ఈ రెండూ చెప్పబడినాయి. పరిపాలన అంటే వాటిని అనుసరించుట. కేవలం అనుసరిస్తే సరిపోతుందా? ఆచరించుట. నేను భోజనం చెయ్యాలి అని అనుకోవడం అనుసరణ, వెళ్ళి కూర్చుని చెయ్యడం ఆచరణ. కనుక ఈ అహింసను, సత్యమును, శౌచమును, దయను, ఆస్తిక్యమును ఎన్ని చెప్పబడ్డాయి మనకు? అహింస, సత్య, శౌచ, దయ, ఆస్తిక్యము పంచకర్మలు. ఈ పంచకర్మలను మనం పొందాలి, ఆచరించాలి. అహింస, ఎవ్వరిని హింసించకుండా ఉండుట. ఇక్కడ హింస అంటే కేవలం సంహరించడమో గాయపరచడమో కాదు. మానసికమైనటువంటి హింస కూడా హింసయే. అనేక రకాలుగా మనకు ఎవరి పట్ల శత్రుత్వము గలదో, ఎవరంటే మనకు ఇష్టం లేదో అటువంటి వారిని గురించి ప్రక్కవారితో విమర్శ చేస్తూ ఉంటాం. ఆ విమర్శించే సమయంలో ఎవరైతే విమర్శింపబడుతున్నారో వాళ్ళ చెవిన పడిందనుకోండి, ఆ వ్యక్తి ఎంత కష్టపడతాడో, అతడి మనస్సు ఎంత బాధపడుతుంది. కనుక నీవు ఎవరిని విమర్శించవద్దు. నోటి వెంట దుర్భాషలాడావనుకో, అవతల మనిషి ఎంత కష్టపడతాడు. అయ్యో నన్ను ఇన్ని రకాలైన మాటలు అంటున్నాడు కదా అనే ఆలోచనతో దుఃఖపడతాడే. వాడికి దుఃఖాన్ని కలగజేసిన పాపం వస్తుంది నీకు. ఎంత పుణ్యపాపములను వదలి పరమమైనటువంటి భక్తిని పొంది మోక్షాన్ని చేరుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగిన ఈ మానవుడు భక్తుడు అనిపించుకోబడి ఎప్పుడైతే ఈ అహింస అనే దాన్ని వదిలేశాడో వెంటనే అతడు సామాన్య వ్యక్తి అవుతాడు తప్ప భక్త వ్యక్తి అయ్యే అవకాశం లేదు. కనుక అహింసను త్యజించాలి, త్యజేత్. తరువాత పొందవలసినదేమిటి? అహింసను పొందాలి మనం, హింసను వదిలిపెట్టాలి. సత్యము,
ఈ సత్యమును ఆచరించి తీరాలి. సత్యము వేరు, నిజము వేరు. నిజము అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వస్తువు ఉన్నది, ఇది నిజం. కొద్దిసేపు అయిన తర్వాత ఈ వస్తువు ఇక్కడ ఉండకపోవచ్చు, కొంతకాలమైతే అసలే ఉండకపోవచ్చు. అప్పుడేమవుతుంది? ఇది నిజమయ్యే అవకాశం ఉన్నదా? అప్పుడు ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు వస్తువు ఇక్కడ ఉన్నది అని చెబుతామా? చెప్పలేము, లేదు గనక. ఎప్పటికప్పుడు కనబడేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని నిజము అంటాం. శాశ్వతంగా ఉండేది ఏదైతే ఉన్నదో దాన్ని సత్యము అంటాం. ఇక్కడ సత్యమును పరిపాలించవయ్యా అంటే రెండు భావములు మనం ముచ్చటించుకోవాలి. ఒకటి, నిరంతరము అసత్యమును వదిలిపెట్టి సత్యమునే సేవించవయ్యా, నోటి వెంట ఒక్క అబద్ధం కూడా రాకూడదు. పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నాడు. ఆ పాఠం చెప్పే సమయంలో ఓ పిల్లవాడు అల్లరి చేస్తున్నట్టుగా అనిపించింది ఉపాధ్యాయుడికి. వెంటనే ఏమంటాడు? ఒరే లేవరా అన్నాడు. లేచాడు. ఏం చేస్తున్నావురా అని అడిగాడు. అనుకుందాం, ఏం చేయటం లేదండి అంటాడు వాడు భయంగా మొహం పెట్టి. అమాయకుని వలె నిలబడి ఏం చేయటం లేదండి అంటాడు. ఇది సత్యమా అసత్యమా? అసత్యమే. వాడు అల్లరి చేయని మాట నిజంగానే, ఏమీ చేయటం లేదండి అనేది మాత్రం అసత్యం. వాడు పాఠం వింటున్నాడు కదా, నేను ఏమీ చేయటం లేదండి అని ఎట్లా అంటాడు? నేను మీరు చెప్పే పాఠం వింటున్నానండి అని చెబితే అది సత్యం. అల్లరి చేయటం లేదు, చేస్తున్నాడు అనుకుని కదా ఈయన లేపింది. కనుక నేను పాఠం వింటున్నానండి అని చెప్పాలి, అప్పుడు సత్యం అవుతుంది. నేనేం చేయటం లేదండి అంటే అది అసత్యం అవుతుంది. కనుక ఇప్పుడు వాడు అసత్యం చెప్పినట్ట సత్యం చెప్పినట్ట? అసత్యమే చెప్పాడు. ఇలా మనకు తెలియకుండా ఎన్ని అసత్యములు మన నోటి వెంట వస్తున్నాయో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఈ నోటి వెంట ఎన్ని అసత్యాలు పొరపాటున ఆ నోటి దాకా మాట వచ్చేసే సమయంలో అయ్యో నేను ఇప్పుడు అసత్యం చెబుతున్నానే అనే ఆలోచన ఆ భక్తునకు కలగాలి, ఆ మనిషికి కలగాలి. ఎప్పుడైతే ఆ మనస్సు హెచ్చరిస్తుందో, ఒరే నీవు అబద్ధం చెబుతున్నావురా అని హెచ్చరిస్తుందో వెంటనే ఆపేస్తాడు వాడు. ఇది అబద్ధం కనుక, అసత్యం కనుక నేను దీన్ని చెప్పరాదు, సత్యవాక్యమునే చెప్పవలే. ఈ విధంగా అసత్యాన్ని వదిలిపెడతాడు, సత్యాన్ని ఆచరిస్తాడు. హింసను వదిలిపెట్టి అహింసను ఆచరించాడు. అసత్యాన్ని వదిలిపెట్టి సత్యాన్ని ఆచరించాడు. ఆ తరువాత శౌచము అన్నారండి. శౌచము అంటే శుచిగా ఉండుట అని అర్థం. భగవద్ ఆరాధన చేసేటప్పుడు కానీ, భగవన్ నామస్మరణ చేసేటప్పుడు కానీ నీవు శౌచమును పాటించాలి. శౌచము అంటే పరిశుభ్రముగా ఉండుట. కేవలం శరీరము మాత్రమే కాదు, నీ హృదయం కూడా పరిశుభ్రంగా ఉండాలి. హృదయం పరిశుభ్రంగా ఉండాలి అంటే ఆ లోపల మలినం లేకుండా ఉండాలి. శరీరం పరిశుభ్రంగా ఉండాలి అంటే చక్కగా స్నానం చేసి శుచి అయి ఉతికినటువంటి వస్త్రములు ధరించి, బాట మలిన వస్త్రములు కాకుండా, వీటి వల్ల ఒకవేళ మలిన వస్త్రములు ఉంటే ఏమైందయ్యా, నోరు కదా పనిచేసేది భగవన్నామం చేయడానికి అనే సంశయం కూడా, మళ్ళీ వాద ప్రతివాదాలు ఉన్నాయిగా మనకు. అందుకే పూర్వం చెప్పిన సూత్రాల్లో వాదో నావలంబ్య అన్నారు, వాదాల జోలికి వెళ్ళవద్దయ్యా అన్నారు. కనుక ఒకవేళ ఎవరైనా వాదిస్తే, ఏమయ్యా ఈ శరీరంతో సంబంధమే లేదు, శరీరాన్ని గురించిన ఆలోచన లేదు, అటువంటి వాడికి శౌచం ఎందుకు? ఆ స్థాయి దాకా నీవు చేరుకోగలిగితే శౌచంతో పని లేదు. ఆ స్థాయికి నీవు చేరిన తర్వాత శరీరమే లేదు అనుకున్న తర్వాత ఇంకా శరీరాన్ని గురించి శౌచం ఎందుకు?
ఆ స్థాయికి చేరుకోవడానికే ఈ శౌచాన్ని ఆచరించాలి. ముందు దీన్ని ఆచరించి భగవన్నామ స్మరణ చేయటం ప్రారంభిస్తే అప్పుడు ఆ స్థాయికి చేరుకుంటావు. అప్పుడు దాని గురించి ఆలోచించవలసిన ఆవశ్యకత మనకు లేదు. కనుక శౌచమును కూడా ఆచరించవలసిందే. ఈ శౌచమును ఆచరించిన తరువాత పరిశుభ్రమైనటువంటి వాతావరణం, తాను కూర్చోవడానికి పరిశుభ్రమైనటువంటి ఆసనం, ఇటువంటి స్థితిని పొందాలి. ఈ ఆసనాన్ని ఇంకొక కర్మకు ఆచరింపరాదు. మనం కూర్చునేటువంటి జపం చేసుకోవడానికి కూర్చునేటువంటి ఆసనం కూడా పవిత్రమైనదే. కారణం ఏమంటే దానిపైన మనం కూర్చుని నిరంతరము ఎంతసేపు కూర్చుని ధ్యానం చేస్తున్నామో అంతసేపు ఆ ధ్యాన విహితమైనటువంటి శక్తి దానికి కూడా కలుగుతుంది కదండి. ఆధారపీఠం కదా. జపం చేసేటువంటి జపమాల పవిత్రమైనది. కనుకనే జపం చేసేటువంటి మాలను మెడలో ధరించరాదు అని పెద్దల వాక్యం. వీడు మెడలో ధరించిన తర్వాత ఏ ఏ కర్మలు ఆచరిస్తాడో కనుక జపమాలను మెడలో ధరించవద్దయ్యా. అలంకారం కోసం నీవు వేసుకుంటే వేసుకో. కనుక ఇప్పుడు కేవలం భగవద్దత్తమైనటువంటి ఆలోచన పోయి రుద్రాక్షమాల వేసుకుంటే ఆరోగ్యం కలుగుతుంది, బీపీ తగ్గుతుంది, ఈ విధంగా చెప్పడం చేత మొత్తం అందరూ వేసుకుంటున్నారు. ఆ విధంగా ఆయన భగవత్ సంబంధమైనటువంటి దాన్ని మెడలో ధరించి సేవ చేస్తున్నారు అని ఆనందపడదాం. కనుక యోగ సాధన కానీ ఇవన్నీ కూడా భగవత్ సాధన కొరకు కాక శరీరాన్ని నిలబెట్టుకోవడానికే ఉపయోగపడుతున్నాయి. ఈ యోగ సాధన చేస్తే మీ నడుము నొప్పి తగ్గును, ఈ యోగ సాధన వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గును. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి, నడుము నొప్పు తగ్గడానికి యోగ సాధన ఎందుకండి? వైద్యులు ఎంతమంది లేరు, వాళ్లను ఆశ్రయించాలి కదా. యోగ సాధన భగవదాశ్రయం కోసం, భగవంతుణ్ణి పొందడం కోసం, తురీయమైన స్థితిని పొందడం కోసం. దాన్ని వదిలిపెట్టి నశ్వరమైనటువంటి ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం యోగం చేస్తే ఎంతకాలం నిలబడుతుంది? నీవు ఎంత యోగ సాధన చేసినా, ఏ విధంగా భోజనం చేసినా, ఎటువంటి సాత్విక పదార్థాలు తీసుకున్నా వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చిన నాడు నీవు దాన్ని ఆపగలిగిన శక్తి ఉన్నదా? ఒక్క ప్రశ్న. ఎవరు ఆపలేరే. కనుక గచ్చతి, అందుకే జగత్తు అని పేరు వచ్చింది. పుట్టి గతించేది కనుక శరీరము అని పేరు వచ్చింది. శీర్యతే ఇది శరీరం కనుక. ఏమండి, మర్త్యలోకము అనే పేరు ఎందుకు వచ్చింది దీనికి? మృతి చెందబడే లోకం కనుక, మృత్యుగా మారే లోకం కనుక. ఇతర లోకాల్లో ఎక్కడా మరణం లేదు, ఒక్క భూమండలంలోనే. కనుక ఈ విధమైన స్థితిని మనం పొందాలి అంటే శౌచము కావాలి. ఈ శౌచం తర్వాత దయ కావాలి. ప్రతి ప్రాణి పట్ల దయ కావాలి. ఎవరు ఎక్కడ కష్టపడుతున్నా వారి కష్టాన్ని చూడలేని స్థితి కలగాలి. కారణం ఏమంటే ఆ కష్టపడే వ్యక్తి కూడా భగవంతుడే కదా. అందరిలో భగవంతుణ్ణి చూస్తున్నాడు కదా వీడు. గోపికలంతా కోరుకునే వాళ్ళట భగవంతుణ్ణి. ఏమని? మా నందబాలకుణ్ణి క్షేమంగా చూడవయ్యా అని అడిగేవాళ్ళటండి భగవంతుణ్ణి. వాడు క్షేమంగా ఉంటే చాలు, మేమంతా క్షేమంగా ఉన్నట్టే. వాడి క్షేమమే మాకు కావాలి. కనుక ఎదుటి వారి క్షేమమును కోరుకునేటువంటి దయ కలగాలి. ఎదుటి వారికి ఏ విధమైన కష్టం కలగకుండా ఉండాలి. దీనితో పాటు ఆస్తిక్యత, భగవంతుని పట్ల విశ్వాసము. వీటినన్నిటినీ ఎప్పుడైతే పాలనీయాత్ మనం పరిపాలన చేయగలుగుతామో ఆ భక్తి స్థిరంగా నిలబడుతుంది అని ఈ సూత్రం ద్వారా నారదుల వారు మనకు బోధించారు. మనం దీన్ని అనుసరిద్దాం అని మనవి చేస్తూ స్వస్తి. ఓం నమో వెంకటేశాయ.